ఆండాళ్ తిరువడిగళే శరణం. ఓం శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు. ధనుర్మాసంలో అప్పుడే మనం 27వ రోజుకు చేరుకున్నాము. ఈ పాశురాల్ని విని ఆనందిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇక ఈనాటి పాశురాన్ని ఇప్పుడు మనం అనుసంధానం చేసుకుందాం. కూడారై వెల్లుం శ్రీర్ గోవిందా ఉందన్నై பாடிப்பறை கொண்டு யாம் பெருசெம்மானோ வாடுப்புகளும் பரிசினால் நன்றாக சூடகமே தோல்வளையே தோட செவிப்புவே பாடகமே நென்னனைய வல்கலமம் யாமணிவோம் ஆடையுண்டுப்போம் அதன் பின்னே பால் சோர மூடனை பெய்து முழங்கை வள்வார கூடி இருந்து కుళిరిందు ఏలోరింపవై. ఆండాళి తల్లి చెప్తోంది, శత్రువులు కూడా పొగిడేటువంటి వాడంట మన యొక్క పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ. రామావతారంలో మారీచుడు రామో విగ్రహమాన్ ధర్మ అంటూ పొగిడాడు. ఇంకా ఎంతోమంది శత్రువులు కూడా స్వామివారిని పొగుడుతారు. అలాంటి దివ్య గుణం ఒక్క మన స్వామికే సొంతము. గోపాల అంటుంది, గోవింద అంటుంది. ఈనాడు ఈ నామాలతో పిలిచింది ఆండాళ్ తల్లి. ఆ యొక్క స్వామి యొక్క కళ్యాణ గుణాలని గానం చేస్తుంది. నిన్ననే మనకు కావలసినటువంటి ఈ ధనుర్మాస వ్రతానికి కావలసిన శంఖము, మంగళదీపం లాంటి ఆ వస్తువులన్నీ తీసుకున్నాము. ఇక ఈరోజు మేము ధరించడానికి కావలసినటువంటి హస్తాభరణములు, కంకణాది ఆభరణాలు, ఇంకా కర్ణపుష్పాలు, పాదాలకు తగిలించుకునే పాదాభరణాలు అన్నీ కూడా స్వామివారి అనుగ్రహం చేత, ఇంకా దివ్యమైన వస్త్రములు, పట్టు పీతాంబరాలు కూడా అన్నీ స్వామి అనుగ్రహించారు. అలాంటి దివ్యమైన స్వామికి ఆండాళ్ తల్లి కృతజ్ఞతలు చెప్తోంది. ఓ స్వామి, మమ్మల్ని అందరినీ అనుగ్రహించావు. నీ దివ్య అనుగ్రహంతో మేము ధర్మార్థ కామ మోక్షాలనే కాక మేము ధరించటానికి, మా యొక్క ఈ వ్రతం చేయడానికి కావలసిన సామాగ్రిని, నీరాడటానికి మరి యొక్క మంచి వరుణదేవుడి వర్షము అన్నీ నీవు సమృద్ధిగా ఇస్తున్నావు స్వామి. నీ దివ్యానుగ్రహం కంటే మాకు ఇంకేం కావాలి స్వామి అంటూ ఆండాళ్ తల్లి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని ఈరోజు గోవింద గోపాల అంటుంది. గోవింద అనే నామము స్వామివారికి ఎంతో ప్రీతికరమైనది. 8 రోజులు ఆ యొక్క గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి స్వామి సంపాదించుకున్న దివ్యమైన నామము గోవింద గోపాల. ఆ యొక్క గోవర్ధనగిరిధారిని మనము అనేక రకాలుగా శరణు వేడదాము. ఆండాళ్ తిరువడిగళే